హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేయాలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 2 రెసిపీస్తో అయితే మేము ముందుకు వచ్చినాను అనమాట. అదేంటంటే పులిహోరకి కాంబినేషన్ వంకాయ చట్నీ అనమాట. చాలా బాగుంటుంది. రైస్లో కూడా ట్రై చేయొచ్చు. ఇది ఎలా ప్రాసెస్లో చేయాలని నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో అయితే ఉంటుంది అబ్బా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా అయితే ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత గుప్పడి పల్లీలు అయితే వేసుకొని పల్లీలు అయితే ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకొని మొత్తాన్ని అయితే కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఒక కరివేపాకుని అనమాట, ఒక రెమ్మ కరివేపాకుని అయితే వేసుకొని చిటపటలాడించుకొని అది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పసుపు, ఉప్పు మన టేస్ట్కి సరిపడా, రైస్కి సరిపడా ముందుగానే మనం పసుపు అయితే వేసుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు వేసుకొని మొత్తాన్ని అయితే మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇది అందరికీ తెలిసిన రెసిపీ కానబ్బా. నేను ఎలా చేస్తానన్నది నా వ్లాగ్లో ఉంటుంది కదా. నా ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి నేను ఏం పెడతాను, నేను ఏం చేసినా కానీ నేను ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను ఎలా చేస్తానన్నది నా వ్లాగ్స్లో అయితే ఉంటూ ఉంటాయి అబ్బా. మళ్ళీ తప్పుగా అయితే అనుకోమాకండి. నేను నాకు తెలిసిన స్టైల్లో నేనైతే చేస్తాను అనమాట. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా ఈ మొత్తము ఫ్రై అయిన తర్వాత రైస్ని అయితే మనము వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తూ ఉంటారు. చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవచ్చు, లేకపోతే మనము తాలింపుల్లోనే వచ్చేసి చింతపండుని అయితే పిండుకొని వేసుకుంటారు, చింతపండు గుజ్జుని. నేను అలా కాకుండా మామూలుగా నార్మల్గా అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దీని సైడ్కి వచ్చేసి ఖచ్చితంగా మనము చట్నీ తింటాం కదా అని చెప్పేసి నేను నిమ్మకాయని చింతపండుని అయితే అవాయిడ్ చేసి ఓన్లీ రైస్తో ఇంకా పోపు వేసి రైస్ అయితే చేస్తున్నాను అబ్బా. చాలా బాగుంది. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి ఇలా చట్నీతో అయితే. మీరు ఎలా పులిహోర తింటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీలో మన ఛానల్ మొదలుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇలా అన్నం మొత్తాన్ని అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మనం పక్కన పెట్టుకోవడమే. దీని కాంబినేషన్ చట్నీ అని చెప్పాను కదా. చట్నీ కూడా రైస్లో కూడా బాగుంటుంది, దోశలో చపాతీలలో కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఒక 5-6 పచ్చిమిర్చిని అనమాట, స్పైసీ తక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఒక 5-6 పచ్చిమిర్చిని అయితే తుంచుకొని ఆయిల్ పోసుకొని బాండి పెట్టుకొని ఇంకా వాటిని ఫ్రై అవనివ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 వంకాయలను అయితే సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండడానికి ఉప్పు అయితే నేను ముందునే పచ్చిమిర్చి వాటితో పాటు ఉప్పు కూడా వేసాను అనమాట. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పచ్చిమిర్చిని ఆ వంకాయని అయితే మనము మగ్గించుకోవాలి. లేకపోతే ఏంటంటే వంకాయ కలర్ చేంజ్ అయితే చేదు వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ వంకాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఉప్పును కొంచెం పసుపు వేసుకుంటే వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అబ్బా. ఇది ఒక టిప్, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది నేను చెప్పాను. ఇంకా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2 ఎల్లిపాయలు అనమాట నేను వేసాను. ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు బాగుంటుందని టేస్ట్కి. ఒక చిన్న ఉల్లిపాయను అయితే 2 భాగాలుగా అయితే కట్ చేసి అవి కూడా వేసుకొని నేను మంచిగా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు ఇష్టం ఉంటే ధనియాలు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా నేను కొంచెం జీలకర్ర అయితే వేసుకొని మంచిగా వాటన్నిటిని అయితే నేను ఫ్రై చేశాను. ఫ్రై చేసి మిక్సీ బౌల్లోకి అయితే వేసుకునేది వచ్చేసి నేను మిక్సీలోనే చేస్తున్నా అబ్బా. రోట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా గజిబిజీ లైఫ్లో మనం చేయాలంటే రోట్లో టైం ఉండదు కదా. ఇంకా మిక్సీకి అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి అదే బాండీలో నేను కొంచెం ఆయిల్ ఉంది కదా అని చెప్పేసి దాంట్లోనే టమాటాలను అయితే ఒక మీడియం సైజు 2 టమాటాలను అయితే మనం కట్ చేసుకొని ఇంకా సాల్ట్ కొంచెం అయితే వేసుకొని ఆ టమాటాలను మొత్తాన్ని ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోనమాట. టమాటాలు అనేవి మెత్తగా ఉడకనవసరం లేదు, మీడియం ఉడికినా కానీ ఏం కాదు. ఇంకా మిక్సీ బౌల్లోకి అయితే మనం వేసుకున్న వంకాయలని పచ్చిమిర్చిని అయితే మనం ఒకసారి అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. సాల్ట్ సరిపోతుందా లేదా అని ముందుగానే చూసుకోండి అబ్బా, లేకపోతే తినేటప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు. నేను ఎలాగ తక్కువ వేసాను అని చెప్పేసి నేను సాల్ట్ వేసాను. తర్వాత మనం ఉడకబెట్టుకున్న టమాటా ఉంటుంది కదా, అవి కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్సీ బౌల్లో అయితే ఇంకా మనం రౌండ్ వేసుకోవడం అనమాట. తర్వాత పోపు అయితే చాలా బాగుంది, పోపు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. లేకపోతే అలా డైరెక్ట్గా కూడా రైస్లో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం అయితే ఇంకా పోపు పెడదామని చెప్పేసి పోపు పెట్టాను. ఆయిల్ పోసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఒక 4-5 వెల్లుల్ని కందాబంది దంచుకొని ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి అయితే వేసుకొని
ఇంకా ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ ఇంకా మన దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర లేదని చెప్పేసి నేను స్కిప్ చేశాను అబ్బా. ఇంకా మొత్తాన్ని అయితే ఫ్రై చేసి కొంచెం పసుపు అయితే ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే వంకాయ కదా చేదొస్తుందేమో అని కొంచెం భయంతో అయితే నేను పసుపు కూడా కొంచెము తాలింపులోనే వేశాను. ఇంకా అది మొత్తము ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా ఒకసారి అయితే మనం కలుపుకొని ఇంకా వేడి వేడి పులిహోర అన్నంలోకి అయితే ఈ చట్నీ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అబ్బా. ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా. ఎలా వచ్చిందో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైస్ ఆ దోశల్లో కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని బటన్ నొక్కండి. ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు వచ్చితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.